ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేఎండి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు నా యొక్క వాట్సాప్ యొక్క హోమ్ స్క్రీన్ పైన నా యొక్క సొంత ఫోటోని నేను సెట్ అయితే చేయడం జరిగింది అనమాట. ఇలా మీకు సంబంధించిన మీకు కావాల్సిన వాళ్ళ ఫోటో కావచ్చు, మీ ఫోటో కావచ్చు, డైరెక్ట్ మీ యొక్క వాట్సాప్ హోమ్ స్క్రీన్ పైన మీరు ఇక్కడ నుంచి సెటప్ అయితే చేసుకోవచ్చు అనమాట. లైక్ దిస్, ఇక్కడ నుంచి మీరు ఇలాంటి చార్ట్స్ ఓపెన్ చేసినా ఏం ఓపెన్ చేసినా డైరెక్ట్గా ఫుల్ స్క్రీన్లో మీ యొక్క వాట్సాప్ పైన మీ యొక్క ఫోటో అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం ఏ విధంగా సెటప్ చేసుకోవచ్చు ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, కాకపోతే మీలా మీకు సంబంధించిన వాట్సాప్ హోమ్ స్క్రీన్ పైన మీ యొక్క సొంత ఫోటో కావచ్చు, మీకు కావాల్సిన వాళ్ళ ఫోటో కావచ్చు, మీరు డైరెక్ట్గా సెటప్ చేసుకోవాలనుకుంటే చాలా సింపుల్ టెక్నిక్ అయితే ఉంటుందన్నమాట. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క వాట్సాప్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. 3 డాట్స్ ఇక్కడనే చేసుకొని ముందుగా సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన దగ్గర చూసుకోవచ్చు మీకు చాట్ సెక్షన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అనమాట. అలాంటప్పుడు ఇందులో మీకు థీమ్ కిందనే వాల్ పేపర్ సెక్షన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అనమాట. సింపుల్గా ఇక్కడ నుంచి మనం ఏం చేసుకోవచ్చు అంటే ఓన్లీ ఫర్ సింగిల్ చార్ట్స్ కి మాత్రమే మనం ఇక్కడ నుంచి మనకు కావాల్సిన ఫోటోని మనం సెటప్ అయితే చేసుకోవచ్చు. లైక్ దిస్ మీకు చూపించడానికి ఇక్కడ నుంచి నేను ఒక ఫోటోని అయితే సెటప్ చేస్తాను. చూసుకోవచ్చు ఇక్కడ నుంచి నేను గ్యాలరీకి అయితే వెళ్తాను. ఇక్కడ చూసుకోవచ్చు నేను ఈ ఫోటో తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి నేను సెట్ వాల్ పేపర్ ఇక్కడే చేసుకోవడం జరిగింది. కాకపోతే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు నార్మల్ గా మనకు ప్రతి ఒక్క చార్ట్స్ కి అయితే రాదు. ఓన్లీ ఫర్ మనకు ఇన్బిల్డ్ లోపల మాత్రమే కనిపిస్తుంటాయి అన్నమాట. లైక్ దిస్ గ్రూప్లలో కాకుండా చార్ట్స్ లలో మాత్రమే మన ఈ ఫోటో సెక్షన్ ఇక్కడ నుంచి అప్లై చేసి ఓన్లీ ఫర్ చార్ట్స్ కి మాత్రమే ఇక్కడ నుంచి మనకు అప్లై అవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట. లైక్ దిస్ ఆ వాల్ పేపర్ కావచ్చు, ఏదైనా సరే డైరెక్ట్ ఇక్కడ నుంచి. అలా కాకుండా మనకు హోల్ మొత్తం హోమ్ స్క్రీన్ పైన కావాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే డిఫాల్ట్ గా ఇక్కడ మీకు థీమ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి మీరు లైట్ థీమ్ కాకుండా మీరు డార్క్ థీమ్ లోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క వాట్సాప్ ని మీరు ఈ విధంగా అప్లై అయితే చేసుకుని అలాంటప్పుడు మీకు పర్ఫెక్ట్ గా చాలా సూటబుల్ గా అయితే కనిపిస్తుంది అనమాట. డ్రాఫ్ట్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నేను డిస్క్రిప్షన్ లో ఒక చిన్న అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ ముందుగా ఈ చిన్న అప్లికేషన్ ని మీ యొక్క మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, వన్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే మీకు స్టార్టింగ్ లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అలాంటప్పుడు మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు 3 రకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. అలాంటప్పుడు ఇక్కడ మేకప్ ఓవర్లే ఆప్షన్ మీకు కనిపిస్తుంది అనమాట. సింపుల్ గా దీని ఇక్కడనే చేసుకోండి. ఇది డిఫాల్ట్ గా మనకు ఆఫ్ లో అయితే ఉంటుంది అనమాట. అలాంటప్పుడు సింపుల్ గా ఇప్పుడు మీకు ఏం ఫోటో కావాలో ఆ ఫోటోని అయితే ఇక్కడ నుంచి తీసుకోండి. లైక్ దిస్ ఈ ఫోటో నేను తీసుకోవడం జరిగింది అనమాట. తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏమి చేయొద్దు. ఇక్కడ మీకు సెట్టింగ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అనమాట. డిఫాల్ట్ గా ఒపాసిటీ మనకు చాలా తక్కువ అయితే ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఇప్పుడు చూసుకోవచ్చు సపరేట్ గా మీరు ఒక్కొక్క యాప్స్ కావాలన్నా మీరు ఒక్కొక్క యాప్స్ కి మాత్రం మీరు సెటప్ చేసుకోవచ్చు. లేదు ఓవరాల్ ఫోన్ మొత్తం కావాలన్నా మీరు ఫోన్ మొత్తానికి మీరు సెటప్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు ఫొటోస్ ని తీసుకున్నారు కదా, మీరు పోర్ట్రేట్ లో తీసుకోవచ్చు, ల్యాండ్స్కేప్ లో కూడా తీసుకోవచ్చు. మీ ఇష్టం పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సింపుల్ గా ఏం చేయొద్దు, జస్ట్ ఈ మేకప్ ఓవర్లేని జస్ట్ మీరు ఆన్ అయితే చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీకు బ్రైట్నెస్ ఎంతవరకు కావాలి అంతవరకు మీరు ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అయితే చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు సింపుల్ గా నేను వాట్సాప్ అయితే రావడం జరిగింది. వాట్సాప్ వచ్చిన తర్వాత చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు ఫోటో పర్ఫెక్ట్ కండిషన్ లో సెటప్ కావడం జరిగింది. కాకపోతే మనకు ఫోటో అటు ఇటు వెళ్ళడం జరిగింది కదా. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు కింద పైన అదేవిధంగా ఇటు అటు మనం ఎక్కడ కావాలని కూడా ఎక్కడ మనకు నచ్చినట్టుగా మనం జరుపుకోవచ్చు అనమాట. డ్రాఫ్ట్ మీరు ఏమి చేయొద్దు, మీరు చేయాల్సిన పని గింతే. ఇప్పుడు చూసుకోవచ్చు వావ్, అసలు అమేజింగ్ అనమాట. ఇలా మీ యొక్క వాట్సాప్ లో మీకు నచ్చిన ఫోటోని సెటప్ చేసుకుని నెక్స్ట్ లెవెల్లో మీరు యూజ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.